ఓం శ్రీ మాత్రే నమః. ఎవ్వరికీ తెలియని వృషభ రాశి రహస్యాలు. జూన్ 1వ తేదీ మొదలు మీ జాతకమే మారిపోతుంది. మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. 100% జరగబోయేది ఇదే. జూన్ 1వ తేదీ మొదలుకొని ఈ వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి వీరు ఖచ్చితంగా చూడబోతూ ఉన్నారు. అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు క్లియర్గా తెలుసుకుందాం. వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా ఇప్పుడైతే మనం చూసేద్దామండి. కృత్తిక 2, 3, 4 పదాలు, రోహిణి 1, 2, 3, 4 పదాలు, మృగశిర 1, 2 పదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు వృషభ రాశికి చెందుతారు. వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి చక్రంలో 2వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారి సమయం అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే నెలకొంటాయి. స్థిరమైన నిర్ణయాలతో మంచి ఫలితాలు సాధిస్తారు. బంధువులతో ఆనందకరమైన క్షణాలు గడుపుతారు. నూతన వస్తులాభం, ప్రయాణ సౌఖ్యం కలదు. శ్రీ ఆంజనేయ స్వామివారి స్తోత్ర పారాయణం మీకు ఎంతగానో మేలు చేస్తుంది. ఆత్మవిశ్వాసంతో ప్రారంభించిన పనులు అన్నీ కూడా విజయవంతం అవుతాయి. ఉద్యోగ వృత్తి రంగాలలో పురోగతి అనేది మీకు స్పష్టంగా కనపడుతుంది. వ్యాపారంలో శ్రమకు తగిన ఫలితాలు కూడా లభిస్తాయి. ఒకేసారి అనేక పనులు చేయకుండా క్రమ పద్ధతిలో ముందుకు సాగడం చాలా మంచిది. వినయము, సహనము మీకు గౌరవాలని తెస్తాయి. స్థిరమైన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. శ్రీమన్నారాయణ మూర్తి వారి స్మరణ మీకు ఎంతగానో మేలు చేస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ వృషభ రాశి జాతకులకు ఈ సమయం ఎవ్వరికి తెలియని రహస్యాలు ఏమిటో మనం చూసేద్దాం. జూన్ 1వ తేదీ మొదలుకొని మీ జాతకమే పూర్తిగా మారిపోతుందండి. మీ జీవితంలో మునిపెన్నడూ కూడా చూడని అద్భుతాలు ఈ సమయంలో చూస్తారు. వృషభ రాశి వారికి మీ జీవితంలో ఎన్నెన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి సమయం ఇప్పుడు దగ్గర పడుతుంది. జూన్ 1వ తేదీ నుండి కూడా మీ గ్రహస్థితుల్లో కొన్ని కీలకమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఈ మార్పు మీ యొక్క ఆలోచనలోనూ, నిర్ణయాలలోనూ, అదృష్టంలోనూ కూడా కొత్త వెలుగు నింపబోతుంది. ఇప్పటి వరకు కూడా మీరు చేసిన కష్టాన్ని చాలామంది గుర్తించకపోవచ్చు. కొందరు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసి ఉండవచ్చు. మరికొందరు మీ యొక్క ప్రయత్నాలను చూసి నవ్వి ఉండవచ్చు. కానీ ఈ కాలం ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండదు. ఇప్పుడు అదే కాలం మీకు అనుకూలంగా మారబోతుంది. మిమ్మల్ని చీ అన్న వారు మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోతారు. ఆర్థికపరమైన విషయాల్లో కూడా మంచి అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. చాలా కాలంగా కూడా ఆగిపోయినటువంటి పనులు కూడా మళ్ళీ ముందుకు కదులుతాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ రాశి వారికి కొత్త అవకాశాలు కూడా రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఒక చిన్న అవకాశం మీ జీవితాన్ని పెద్ద మార్పు కారణం కావచ్చు. కుటుంబపరంగా కూడా శుభవార్తలు వినే అవకాశం ఉంటుందండి. ఇంట్లో సంతోషకరమైన సంఘటనలు కూడా జరగవచ్చు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ నిర్ణయాలను అందరూ కూడా గౌరవించే పరిస్థితి మీలో ఏర్పడుతుంది. బంధువులు, స్నేహితులు మీ యొక్క విజయాన్ని చూసి అభినందించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో మీకు వచ్చిన అవకాశాలను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ప్రతి అడుగు ఆలోచిస్తూ వేస్తే విజయం మీ సొంతం అవుతుంది. మీ కష్టం, మీ పట్టుదల, మీ సహనం ఇప్పుడు ఫలించే సమయం వచ్చేసింది. అందుకే వృషభ రాశి వారు సిద్ధంగా ఉండండి. జూన్ 1వ తేదీ నుండి కూడా మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఊహించని మార్పులు, ఊహించని అవకాశాలు, ఊహించని విజయాలు మీ ముందుకు కూడా రావచ్చు. మీ అదృష్ట చక్రం తిరగబోతున్న సంకేతాలు అనేవి స్పష్టంగా కనిపిస్తాయి. గుర్తుంచుకోండి. మీపైన నమ్మకం ఉంచండి. ఈ కాలం కష్టానికి ప్రతిఫలం ఇచ్చే కాలంగా కూడా మనమైతే చెప్పవచ్చు. అంతేకాదండి, ఈ సమయంలో విజయాన్ని ఆహ్వానించడానికి మీరు సిద్ధంగా ఉండండి. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన మార్పులు అయితే ఈ సమయంలో చూడబోతున్నారు. వృషభ రాశి వారి ఈ సందేహాన్ని అయితే మాత్రం
చివరి వరకు వినండి. ఎందుకంటే మీ జీవితంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైన మార్పు ఇప్పుడు ప్రారంభం కాబోతుందని సూచన కనిపిస్తోంది. జూన్ 1వ తేదీ నుండి కూడా మీ జీవితంలో కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. మీరు నిశ్శబ్దంగా కష్టపడ్డారు. మీ బాధలను మీలోనే దాచుకుంటూ ఉంటారు. మీ విజయాన్ని ఎవరూ గుర్తించకపోయినా సరే, మీ యొక్క ప్రయత్నాలను కొందరు ఎగతాళి చేసినా సరే, మీరు మాత్రం వెనక్కి తగ్గలేరు. ఇప్పుడు అదే పట్టుదల మీకు గౌరవాన్ని తెచ్చిపెట్టే సమయం దగ్గర పడిపోతుంది. ఒకప్పుడు మిమ్మల్ని తక్కువగా చూసిన వారు, మీ గురించి తప్పుగా మాట్లాడిన వారు, మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి ఎదురవచ్చు. ఆర్థికంగా కూడా మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చాలా రోజులుగా కూడా మిగిలిపోయినటువంటి డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభించవచ్చు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆశాజనకమైన వార్తలు కూడా రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త లాభాల ద్వారాలు కూడా తెరుచుకోవచ్చు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా చూసేద్దాం. సాధారణంగా ఈ రాశివారి సహనం ఎప్పటికీ కోల్పోరు. అయితే ఈ రాశివారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టంగా భావించవచ్చు. ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులు. విలాసాల కోసం వీరికి డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. మీ జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉండును. వస్త్రంలో సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాలను వీరు చక్కగా రాణిస్తారు. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించవచ్చు. ఈ వృషభ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారము. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు, అత్యున్నత స్థాయికి చేరుతారు, మంచి పదవులు పొందుతారు, మంచి ధన సంపద నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. ఈ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వీరి భార్య వైపు నుండి కూడా వీరికి చాలా మంచి సపోర్ట్ అనేది దొరుకుతుంది. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులు అని చెప్పవచ్చు. ఈ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని ఎంత చూడండి విడిచిపెట్టారు. తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. ఈ వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున వీరి జీవితం చాలా బాగుంటుంది. వృషభ రాశి వారి లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్ర దుఃఖాలు తొలగిపోతాయి. విష్ణు సహస్రనామం చదవడం కూడా వీరికి ఎంతో మేలును కలిగిస్తుంది. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.